అంజీరా ఛానల్కి మీ అందరికీ కూడా ప్రైజ్లాడండి. ఈరోజు చామదుంపల కూర వండుతున్నానండి. ఇవి ఉడకబెట్టేశాను. ఇది ఒక ఉల్లిపాయ అండి, ఇది పేస్ట్ చేశాను. 2 పచ్చిమిరకాయలు, కరివేపాకు, తర్వాత ఇదిగోండి టమాటాలు, 3 టమాటాలు పేస్ట్ చేశాను. ఇది మామూలు ఒక్కలైనా కోసి వేసుకోవచ్చు. ఇదిగోండి చింతపండు గుజ్జు, ఇదిగోండి స్టవ్ వెలిగించాను, గిన్నె పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసేద్దాం. ఆయిల్ పోసానండి. దీంట్లో కొంచెం తాలింపు దినుసులు వేద్దాం. ఇప్పుడు పచ్చెనపప్పు వేద్దామండి కొంచెం. తర్వాత కొంచెం ఆవాలు వేసేద్దాం. కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరగాయలు వేద్దామండి. తుంపేసి మిరగాయలు వేసానండి. మనం ఒకసారి ఇలా తిప్పుకొని ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసేద్దామండి. ఉల్లిపాయ పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు 2 పచ్చిమిరకాయలు వేసాము. కరివేపాకు వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. కొంచెం ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేద్దాం. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దామండి. సాల్ట్ వేసి తర్వాత కొంచెం పసుపు కూడా వేయాలి దీంట్లో. వేయండి కదా, కొంచెం సాల్ట్ వేసానండి. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. కొంచెం పసుపు, ఆ పసుపు కూడా దాంతో వేగిన తర్వాత మనం టమాటా పేస్ట్ వేసేద్దాం. వేగిందండి, ఇది టమాటా పేస్ట్ వేసేద్దాం. ఇదిగోండి టమాటా పేస్ట్. మనం ముక్కలైనా కోసి ఆ ముక్కలు చక్కగా ఆ నూనెలోనే దగ్గరికి వచ్చేసినాక అప్పుడు మనం ఈ చామదుంపలు వేసుకోవచ్చు. ఇలా మనకి ఎందుకంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది ఇలా చేసుకుంటే. మనం ఉల్లిపాయ, ఈ టమాటా 2 కూడా పేస్ట్ చేసాం కదండి, ఇది కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత చామదుంపలు వేసేద్దాం. ఏమండి ఇది ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఇది తీసేసి పక్కన పెట్టేసుకుని దీంట్లోనే కొంచెం నూనె పోసేసి ఈ చామదుంపలు కొంచెం వేపుదామండి. వేపిన తర్వాత వేస్తే బాగుంటుంది. ఇది కొంచెం గిన్నెలోకి తీసేసుకుందాం. ఇదే దాంట్లో మళ్ళీ మనం కొంచెం నూనె పోసి ఈ చామదుంపలు వేసేద్దాం. ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు చామదుంపలు వేసి ఇప్పుడు గిన్నె పెట్టేశాను. ఇప్పుడు కొంచెం మనం నూనె పోసుకొని
కొంచెం ఒక స్పూన్ నూనె పోసేసుకుని మనం ఆ ముక్కలు వేపేసుకుందాం. చామదుంపలు నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది. అది కొంచెం స్టిఫ్గా ఉంటాయి అవి. రండి, ఇప్పుడు ఇందులోనే ఏపిని తీసేసి కొంచెం నూనె పోసేసి చామదుంపలు వేసానండి. కొంచెం నూనెలో ఇట్లా వేపుదాం. నూనెలో వేపితే బాగుంటుంది. కొంచెం సేపు ఇలా నూనెలో వేగినాయి అనుకోండి, ఈ ముక్క గట్టిగా చక్కగా ఉంటుంది, మెత్తగా అవ్వకుండా వేపుకోవాలి. ఇదిగోండి, ఇవి ముక్కలు వేగిపోయినాయండి. ఇప్పుడు అంటే అక్కడ వేసాం కదా టమాటా, ఉల్లిపాయ పేస్ట్ అవన్నీ వేపేసాం కదా, అది ఇందులో వేసేద్దాం. చూడండి, ఇది ఇప్పుడు కొంచెం మనం ఇప్పుడు ఇదంతా ఉప్పు, ఇప్పుడు కారం వేద్దామండి. అన్నీ వేసేసాం కదా, ఉప్పు పసుపు, కొంచెం కారం వేసిన తర్వాత వాటర్ వేస్తాం. ఒక స్పూన్ కారం వేసేద్దాం. సరిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం మొత్తం కూడా కలపాలి. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేద్దామండి. ఇదిగోండి, ఈ గుజ్జు తీసాను, ఈ పులుసు పోసేద్దాం. చక్కగా గుజ్జు గుజ్జుగా వస్తుందండి. ఇప్పుడు ఈ కూర చాలా బాగుంటుంది. కొంచెం నీళ్ళు పోద్దాము. చూసారా గ్రేవ్గా ఎలా వచ్చిందో. ఇంకొంచెం వాటర్ పోద్దాం. ఇదిగోండి, వాటర్ పోసాను. ఇంక ఈ వాటర్లో కొంచెం బాగా ఉడికిపోయినాక దగ్గరికి వచ్చినాక మనం మసాలా పొడులు అవన్నీ వేసేసి ఇంకా దించేయటమేనండి. కొంచెం మూత పెట్టేసేద్దాం. అది కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకాలి. మూత తీసి చూద్దామండి. అదిగోండి, దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇదిగోండి, ఎంత గ్రేవ్గా ఉందో చూసారా కూర. ఇప్పుడు దీంట్లో మనం ఏమి వేయాలంటే, అది బాగా దగ్గరికి వచ్చేసిందండి. మనం ఏం చేద్దామంటే కొంచెం ఇదిగోండి, ఇది ధనియాల పొడి అండి. కొంచెం ధనియాల పొడి వేద్దాం. కొంచెం ధనియాల పొడి, ఇదిగోండి కొంచెం మెంతిపిండి అండి. ఇది కొంచెం ఏపి పొడి కొట్టాను అన్నమాట. కొంచెం మెంతిపిండి, కొంచెం జీలకర్ర,
జీలకర్ర పొడి కూడా వేసేసాను కొంచెం. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవటమేనండి దించే ముందు, కానీ కొత్తిమీర లేదు, వేయలేదు నేను. ఇంకెంతేనండి. ఇది పొడేసాం కదా, ఇది ఇట్లా ఇట్లా కలిపేసుకుని మనం ఇంకా ఇప్పుడు సాల్ట్ చూసుకోవాలండి. ఒకవేళ తగ్గితే వేసుకోవచ్చు సాల్ట్. అంతేనండి. మనం కొంచెం కొత్తిమీర అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది చాలా. అంతేనండి. ఎంత గ్రేవ్గా ఉందో చూసారా చామదుంపలది. మనం ఇప్పుడు కొంచెం బౌల్లో ఇదిగోండి బౌల్లో వేసాను చూడండి చామదుంపలది కూర. ఎంత గ్రేవ్గా ఉందో చూసారా అది. చూడండి ఎంత బాగుంది అది. చాలా గ్రేవ్. ఇది అన్నంలో చక్కగా కలుస్తుందండి. మనం చపాతీలోకి కానీ అన్నిట్లోకి బాగుంటుంది ఇది కర్రీ. అంతేనండి. ఇది ఎప్పుడన్నా మీరు ఇలా చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ అందరికీ కూడా ప్రైజ్లాడండి.